ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలరు. జలగకి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారంటే, మరి తనకు పుట్టినటువంటి పిల్లలని కాదు గానీ, జలగకి 2 నోర్లుంటాయంట. ఎటుపక్క పట్టుకున్నా మనిషిలో ఉన్న రక్తాన్ని, జీవి యొక్క రక్తాన్నది పీల్చుతూనే ఉంటుందంట. అలా చెప్పడానికి అర్థంగా ఈ మాట చెప్పడం జరిగింది. చాలా సార్లు చాలామంది మనుషులు గూడా ఇలాగే మనకు కనబడతా ఉంటారు. ఎటుపక్క పట్టుకున్నా పీల్చేవారిగానే ఉంటారు. ఇచ్చేవారిగా ఉండరు. మేలు చేసేవారిగా ఉండరు. ఎదుటివారిని పిండేసేవారిగా, బాధ పెట్టేవారిగా, ఇబ్బంది పెట్టేవారిగా, వారి నుండి పొందుకునేవారిగా ఉంటారు. మనం అలా జలగలాగా ఉండకూడదు. మనము ఒక నోరు పీల్చుకుంటున్నా, మరొక నోరు ఇచ్చేదిగా ఉండాలి. మనము పెట్టేవారంగా ఉండాలి. ప్రేమించేవారిగా ఉండాలి. ఇతరుల నుంచే పొందే స్వార్థపరులుగా మనం ఉండకూడదు. కానీ మనలో నిస్వార్థత ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు ప్రేమించే మనసు